రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో 100% విజయడంక మ్రోగించి రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజల దృష్టిని మళ్లించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని, ఇటువంటి చిల్లర చేష్టలతో వైసీపీ ప్రజలకు మరింత దూరం అయిందని చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పార్టీ ప్రకటించిన తర్వాత మంచి రోజు కావడంతో సోమవారం బడేటి చంటి ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలోని పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించిన మత పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటిని ఆశీర్వదించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ పార్టీ శ్రేణుల సమావేశంలోనూ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన గురుతర బాధ్యతకు శక్తివంచన లేకుండా పూర్తిస్థాయి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోని అందరు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ పార్టీని ప్రగతి పదంలో నడపడంతో పాటు జిల్లాలో పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అన్ని చోట్ల అభ్యర్థులను ఎంపిక చేసి 100% విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. ఇకపై జిల్లా పార్టీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వారానికి 4 కానీ 5 రోజులు కానీ తాను కార్యాలయానికి వస్తానని, దీనిపై అందరితో మాట్లాడి సమయాలు నిర్దేశించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు వీరమల్లు నరసింహారావు, కొడాలి వినోద్, ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోడవల్లి వాసు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, జిల్లా పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జంపా సూర్యనారాయణ, అహ్మద్ ఖాజా షేక్, కార్యదర్శి చింతాటి జ్యోతి, పార్టీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సర్వశక్తిని నేను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ప్రేమించున్నాడు కనుక నేను తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను కనపరిచెదను. ప్రభువు కృప తన బిడ్డలైన వారికి తోడుగా నడిపించును గాక. ప్రార్థన. ప్రభువా, మరొకసారి నీ పాదాలు చెందుకొస్తూ మా ప్రియమైన నాయకులు బడేటి రాధాకృష్ణ చంటి గారి కొరకు ప్రార్థన చేస్తూ మీ నామం ఎరిగిన వారుగా మీరు గణపరుచున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గారిని అలాగే నారా లోకేష్ గారిని కలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నేను చెప్పిన మాట ఏంటంటే, మా ఏలూరుకి మంచి ఎమ్మెల్యే గారిని ఇచ్చారు, మీకు కృతజ్ఞతలు అని చెప్పడం జరిగింది. మరి అదే ఘనతతో దేవుడి వీరిని ఇంకా ఆశీర్వదించి గొప్ప స్థితిలో నిలబెట్టాలని మనసారా ఏలూరు అన్ని క్రైస్తవ సంఘాలు ఓకేనా. والله الذي لا إله إلا هو عالم الغيب والشهادة والرحمن الرحيم. والله الذي يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الجنة والناس. بسم الله الرحمن الرحيم. اللهم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل وسلم وبارك على سيدنا مولانا محمد. पूरे मुसलमानों को मुबारकबाद. ఓకే.
మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ యువనేత లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఏదైతే జిల్లా అధ్యక్షులందరినీ కూడా నియమించడంలో భాగంగా ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించారో దానికి సహకరించిన ఎంపీ గారికి, అలాగే యాప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే రోషన్ గారికి, అలాగే ఏదైతే బొరగం శ్రీను గారికి, అలాగే ఏదైతే నరసింహారావుకి, వినోద్ గారికి, ప్రభాకర్ రావు గారికి, అలాగే ఏదైతే పార్థసారథి గారికి, అలాగే రవి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరం కూడా ఏదైతే కలిసికట్టుగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే మంచి రోజుని చూసుకుని ఏలూరు జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అందరం కూడా మరి మీడియా సమావేశం ద్వారా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కలిసి పనిచేస్తాం, ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏమి చేస్తున్నామని తెలియవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లోగడ ప్రభుత్వంలో ఏదైతే సారాయి మరణాలు జరిగినప్పుడు మరి అందరూ కూడా ఆ రోజున కల్తీ సారా మరణాలని చెప్పారు. ఈ రోజున మరి బహిరంగంగా ఏదైతే సిట్ విచారణ జరిపిందో అందులో అది కల్తీ సారా అనేది తెలిసింది. మరి ఇదంతా కూడా కేసు రిపోర్ట్ని అంతా మభ్యపెడుతూ ఏవీ లేదన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మరి అది అందరికీ కూడా బహిర్గతమైంది. ప్రజల ప్రాణాలని పణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున సిట్ నివేదిక ఒక గుణపాఠం అని చెప్పాలి. మరి ఈ రోజు వచ్చిన నివేదిక ద్వారా ఎవరైతే ఆ రోజున దాంట్లో పార్టిసిపేషన్ చేశారో అధికారులు అవ్వచ్చు, ఎవరైతే డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆ రోజున ఈ రిపోర్ట్ రాకుండా ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే జిల్లాకి సంబంధించి ఏదన్నా కార్యక్రమం నిర్వహించాలి అని అనుకుంటే జిల్లా ఆఫీసులోనే నిర్వహించాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఎందుకంటే ఇంకా బాడీస్ ఏదైతే ఉన్నాయో అనుబంధ సంస్థలన్నీ కూడా ప్రకటించవలసిన అవసరం ఉంది. అవన్నీ అయిన తర్వాత ఒక కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుద్ది. అందుకని ఈలోపుగా ఏ కార్యక్రమం జరిగినా సరే పార్టీ ఆఫీస్ నుంచే జరపాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున మంచి రోజు చూసుకుని జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాల నుంచి వస్తారో అందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చేటట్టుగా టైమింగ్ ఫిక్స్ చేసి డెఫినెట్గా వారానికి 4 రోజులు కానీ 5 రోజులు కానీ వాళ్ళు వచ్చే పరిస్థితిని బట్టి డెఫినెట్గా జిల్లా ఆఫీస్ ద్వారానే కూడా అంతా చేయడం జరుగుద్ది అనేది సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి ఏలూరు శాసనసభ్యులు సోదరులు బడేటి రాధాకృష్ణ గారు, చంటి గారు తొలిసారి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో మరి సర్వమత ప్రార్థనలు చేసి ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులతో తొలిసారి ఆఫీస్కి వచ్చిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి 2 సంవత్సరాలకి కూడా ఒకసారి జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నియామకాల్లో ఏలూరు జిల్లాకు సోదరుడు మరి చంటి గారిని అధ్యక్షులుగా ప్రకటించినటువంటి సందర్భంలో అధ్యక్షులుగా ప్రకటించినటువంటి చంటి గారికి కానీ, అలాగే మరి ప్రధాన కార్యదర్శిగా వచ్చినటువంటి ముత్తారెడ్డి గారికి కానీ, వారి యొక్క టీములో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి కానీ, జిల్లా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, సుస్వాగతం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి పార్టీ బలోపేతానికి అలాగే ఇంకా రూట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను మరి ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఉన్నాను. అలాగే ఇందాక గనిగారు చెప్పినట్టుగా కొత్త రక్తాన్ని తీసుకొని మరి పార్టీని బలోపేతం చేసే విషయంలో నేను కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేని మరి గనిగారి దగ్గర నుంచి అలాగే చండీగఢ్ దగ్గర నుంచి మరి ఎన్నో విషయాలు నేను తెలుసుకుంటున్నాను. మరి వారి యొక్క అనుభవాలు అలాగే వారి యొక్క సపోర్ట్ చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే మరి చంటి గారికి వన్స్ అగైన్ నేను బెస్ట్ విషెస్ చెప్తూ వారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బడేటి చంటి గారు ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నియమించబడినటువంటి వారికి, తర్వాత
ఈ ఆఫీస్కి వచ్చి శుభ సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రోషన్ గారు అట్లాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఏం చేద్దంటే మరి ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఊహించినటువంటి మెజార్టీ ఇవ్వటం, దాంట్లో భాగంగానే మరి ఎక్కడ ఎవరిని వేస్తే ఏ రకంగా మళ్ళీ పరిపాలన సాగుద్దనే మంచి ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ మన బడేటి సంటి గారిని శాసనసభ్యుల్ని ఆయనే జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మరి వారికి అన్ని నియోజకవర్గాల నుంచితో పాటు కైకలూరు నియోజకవర్గం నుంచి కూడా మేము పూర్తిగా మా సహాయ సహకారాలు అందిస్తూ మేమంతా కూడా కలిసి పయనిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ విచ్చేసిన సంటి గారికి మరొకసారి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను వినిపిస్తాను.